మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు తీవ్ర వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో ఈ వర్షాలు మరికొన్ని రోజులు కురిసే అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఏ ప్రాంతాల్లో వర్షపాతం అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఒకసారి దీనికి సంబంధించి విశాఖ వాతావరణ శాఖ అధికారి నాగభూషణ్ గారు ఉన్నారు. సార్ నాగభూషణ్ గారు నమస్తే సార్. ప్రస్తుతం ఉత్తరాంధ్రపై ఈ వాయుగుండం ప్రభావం ఏ విధంగా ఉంది? వాయుగుండం ఇంకా ఏర్పడలేదు. ప్రస్తుతానికి ఏంటంటే సుస్పష్టమైనటువంటి తీవ్ర అల్పపీడనంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్నది. ఇది ఉత్తర ఆగ్నేయ దిశగా ప్రయాణిస్తూ ఈరోజు ఉదయం 8:30 గంటలకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్రమైనటువంటి సుస్పష్టమైనటువంటి అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 9.6 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తూ ఆగ్నేయంగా వంగి ఉన్నది. ఎత్తుకుపోయిన కొలత ఆగ్నేయంగా వంగి ఉన్నది. ఇది మరింత బలపడి ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ రేపు ఉదయానికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉన్నది. ఇది మరింత బలపడి రేపు సాయంత్రానికి లేదా రేపు రాత్రికల్లా తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నది. దీని ప్రభావం వల్ల రాబోయే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ అంటే ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాలోని పలు చోట్ల అత్యధిక భాగం వర్షాలు కురిసే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. అతి ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో అయినటువంటి విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన జిల్లాలు అయినటువంటి శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు రాగల 24 గంటల్లో కురవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రెండవ రోజు కూడా అంటే రేపు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో అయినటువంటి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ అండ్ ఈస్ట్ గోదావరి, అల్లూరి సీతారామ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నవి. మిగిలిన జిల్లాలు అయినటువంటి ఏలూరు, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురవడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. పిడుగులు పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయి సార్? పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కూడా ఉభయ కోస్తా జిల్లాల్లో అంటే ఉత్తర మరియు దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి. గాలుల తీవ్రత ఎలా ఉండబోతుంది? గాలుల తీవ్రత ముఖ్యంగా సముద్రంలో 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్లు ఈ యొక్క ప్రాంతాల్లో అంటే సౌత్ వెస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఈ యొక్క భాగాల్లో, నార్త్ వెస్ట్ అండ్ వెస్ట్ సెంట్రల్ బెంగాల్లో అంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గంటకి 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్లు మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్లు వేగంతో వీచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. డే 1. డే 2లో అంటే రేపు గరిష్టంగా 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్లు సముద్రంలో గాలులు ఉన్నవి. ఈ యొక్క 4 రోజుల్లోనూ కూడా
ఓవరాల్గా చెప్పాలంటే గరిష్టంగా 45 నుంచి 55, గరిష్టంగా ఒక 65 కిలోమీటర్ల గంటకి వీచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ రాష్ట్రాల్లో జిల్లాల్లోని కూడా గాలులు 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్లు కూడా ఎక్కువగా వీస్తున్నాయి. మత్స్యకారులకు ఏమైనా ప్రమాద హెచ్చరికలు జారీ చేయడం జరిగింది? మత్స్యకారులకి రాగల ఈ రోజు నుంచి రాబోయే 4 రోజుల వరకు కూడా మత్స్యకారులు ముఖ్యంగా వేటకు వెళ్ళకూడదన్నది. ఒకవేళ ఆల్రెడీ మత్స్యకారులు సముద్రంలో ఉన్నట్లయితే వాళ్ళు సురక్షితంగా ఒడ్డుకు చేరాలని సరే హెచ్చరికలు జారీ చేయడం జరిగినది. ప్రజలని ఏ విధంగా అప్రమత్తం చేశారు? ప్రజల్ని అప్రమత్తంగా ఎందుకు చేయాలంటే ఈ 3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు మరియు భారీ వర్షాలు, నెక్స్ట్ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా ఉన్నాయి. మరియు గాలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు సురక్షిత ప్రాంతాలుగా చేరవలసిందిగా కోరడం జరిగినది. మరియు కచ్చా ఇల్లులు, నెక్స్ట్ వేకర్ సెక్షన్స్లో, నెక్స్ట్ రేకుల షెడ్లు, ఇటువంటి వాటిలోని కూడా ఎక్కువ ఉండకూడదని హెచ్చరికలు జారీ చేయడం. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది. రహదారులు కూడా కొద్దిగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ నౌకాశ్రయాలు ఏమైనా ప్రమాద హెచ్చరికలు ఏమైనా జారీ చేయడం జరిగింది? నౌకాశ్రయాలు ఏమైనా ప్రమాద హెచ్చరికలు ఏమైనా పోర్టులో ఎస్ట్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని పోర్టుల్లోని కూడా, అంటే భీమునిపట్నం, కళింగపట్నం, విశాఖపట్నం, కాకినాడ బార్డర్ రేవు, కృష్ణపట్నం, మచిలీపట్నం అండ్ నిజాంపట్నం బార్డర్ రేవుల్లో 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగినది. సో ఇది ప్రస్తుత పరిస్థితి ఏదైతే ఉందో, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా పరిణమించింది. చెంది మరో విధంగా ఇది వాయుగుండంగా మారే అవకాశాలు కూడా ఉంది. సో దీని ప్రభావంతో దీనికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా తోడవడంతో పూర్తి స్థాయిలో అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి. ప్రస్తుతం చూడొచ్చు ఏదైతే ఉందో ఈరోజు రేపు 2 రోజులు కూడా ఏదైతే కోస్తాంధ్ర ఏదైతే ఉందో కోస్తాంధ్ర మొత్తం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లయితే వాతావరణ శాఖ అధికారి మీకు చెప్తున్నారు. అయితే ఇక్కడ చూడొచ్చు ఈ మ్యాప్లో ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఇక్కడ ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో ఇక్కడ హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్స్ లైక్ టు అక్యూర్ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఇక్కడ మనం చూడొచ్చు. సో విజయనగరం, విశాఖపట్నం, సో ఈ తదితర ప్లేసులన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఎల్లో అలర్ట్ ఇక్కడ ఎల్లో మ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ శ్రీకాకుళం, అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం ఈ అన్ని చోట్ల కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే 2వ రోజు కూడా ఇక్కడ డే చూడొచ్చు 2 అక్టోబర్ 2వ రోజు కూడా పూర్తి స్థాయిలో మన విశాఖపట్నంకి సంబంధించి ఉత్తరాంధ్ర ఏదైతే ఉందో ఉత్తరాంధ్ర పూర్తి స్థాయిలో కోస్తాంధ్ర అంతా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు గంటకి 40 నుంచి గరిష్టంగా 70 కిలోమీటర్ల వరకు కూడా ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా మత్స్యకారులు ఎవరు కూడా ఈ 4-5 రోజులు కూడా సముద్రంలో వేటకు వెళ్ళటానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా కూడా సముద్రంలో ఇప్పటికే ఉంటే వారు కూడా త్వరగా ఒడ్డుకు చేరుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు కోరుతున్నారు. మరోవైపు ఏవైతే ఉందో వేకర్ సెక్షన్లో ఉన్న ప్రజలు కావచ్చు, కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలందరూ కావచ్చు, ఈ వర్షాలకి కాస్త అప్రమత్తంగా ఉండాలి. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఎవరు కూడా చెట్ల కింద ఎవరు కూడా ఉండవద్దు. ఎందుకంటే భారీ నుంచి అతి భారీగా వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడా పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు కోరుతున్నారు. ఏదేమైనా ఈ 2 రోజులు ప్రజలందరూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇచ్చిన సలహాలు సూచనలు పాటించి అప్రమత్తంగా ఉంటారని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూసిన నుండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ విశాఖపట్నం.